ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్తే అండి. అందరూ కూడా అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలి, మనం అందరము బాగుండాలని మనసారా అమ్మవారిని ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున మనం సౌందర్య లహరిలోని 2వ శ్లోకం గురించి అయితే విందాం. ఇంతవరకు మనము మొదటి శ్లోకం గురించి అయితే విన్నాం. ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే భార్య భర్తలు సఖ్యతగా ఉంటారు. వాళ్ళ జీవితాంతం మొదలకుండా హ్యాపీగా పిల్లా పాపలతో ఎటువంటి లోటు లేకుండా ఆనందంగా ఉంటారు అని చెప్పుకున్నాం. అయితే ఈ 2వ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి, పారణ చేసిన అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ ఇప్పుడు మనం విందాం. అయితే ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితం ఉంటుందంటే, చాలా మందికి ఏదో ఒక పని ప్రతిరోజు కూడా రకరకాల పనులుంటాయి. ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా పని లేని వాళ్ళు ఎవరుంటారు? ప్రతి ఒక్కళ్ళకి పనుంటుంది. అయితే ఆ పని చేయటంలో విఫలమవుతూ ఉంటాము, సఫలమవుతూ ఉంటాం. అయితే చాలా వరకు విఫలము అవుతూ ఉంటాం గదా! సఫలమైతే మనం చెప్పుకోక్కర్లేదు. విఫలమైతేనే మనం బాధపడుతూ ఉంటాము. ఆ విఫలం అవ్వకుండా ఉండాలి. అయితే అనుకున్న పని జరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే చిన్న ఉదాహరణ చెప్తాను. మన విద్యార్థులున్నారు. చదువుకునే పిల్లలున్నారు. వాళ్ళకి పరీక్ష ఫీజు కట్టాలి. అయితే సమయం దాటిపోతుంది. మీ దగ్గరేమో డబ్బులు ఉండకపోవచ్చు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు. వెళ్ళడానికి స్కూలుకి వెళ్లి కట్టడానికి, ఆన్‌లైన్‌లో కట్టడానికి కొన్ని సమస్యలు రావచ్చు. ఏదో ఒక ఆటంకం రావచ్చు. మీకు మనస్తాపం కలగచ్చు. ఫర్ ఎగ్జాంపులే చెప్పాను మీకు. ఇలాంటివి ఎన్నో ఉంటాయి కదా! అలాగా ఇంకా కరెంట్ బిల్ కట్టాలని లాస్ట్ డేట్ వచ్చిన మీకు కట్టలేకపోవచ్చు. ఇలాంటి రకరకాల పనులు మీ పనులు బట్టి ఆటంకాలు ఏర్పడుతూ ఉండొచ్చనమాట. అయితే అనుకున్న పని ఏదైతే మీరు అనుకుంటారో దాంట్లో విఫలమవుతుంటే కనుక ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే మీకు మంచి ఫలితములుంటాయి అని చెప్తూను. ఇంకా ఏంటి, మనము ప్రకృతి మనకు సహకరించట్లేదు అనుకుంటా. మనం ప్రతిరోజు ఏదో తదాస్తు దేవతలు ఉంటారు. మనం ఏదో ఒక పొద్దున్నే లేస్తాము. ఏదో కొంచెం తప్పుగా మాట్లాడతాము. మాట్లాడొచ్చు, మాట్లాడకపోవచ్చు. అయితే తదాస్తు దేవతలుంటారు. ఆ ప్రకృతి వింటూ ఉంటుందనమాట. మనం ఏదైతే అందుకని పెద్దలు చెప్తూ ఉంటారు, మనం ఎప్పుడూ కూడా మంచిగానే మాట్లాడాలి. చెడు మాట్లాడకూడదు. అది వెంటనే మనం మాట్లాడేసరికి తదాస్తు దేవతలు తదాస్తు అనేస్తారనమాట. అందువల్ల అలాగా మనకి జరగకూడదు. ప్రకృతి కూడా మనకు సహకరించాలి. ఆ ప్రకృతి కూడా మనతో మనం చేసే మాటలు, మనం మాట్లాడే మాటలు అవన్నీ కూడా ఆ ప్రకృతి తీసుకుంటుంది కాబట్టి, ఆ ప్రకృతి మనతో కూడా మనం ఏదైతే మనం అనుకుంటున్నామో, ఆ ప్రకృతి మనకు సహకరించాలనుకుంటే మీ శ్లోకంతో పారాయణ చేయాలి అని చెప్తున్నారు. తర్వాత ఇంకోటేంటంటే సర్వలోక సఖ్యత. సర్వము కూడా ఈ సర్వలోకాలందరూ కూడా మనకి అనువుగా ఉండాలి. మనకి అనుగుణంగా ఉండాలి. అందరూ మనం గౌరవించాలి. అందరూ మనని ప్రేమాదరణతో చూడాలి. అంటే కనుక ఈ శ్లోకంతో కనుక పారాయణ చేసినట్లయితే ఇటువంటి ఫలితములుంటాయి అని చెప్తూ ఉన్నారు. అయితే మనము ముందుగా మనం ఈ శ్లోకం గురించి అయితే మనము విందాము. శ్లోకం ఏంటంటే, తనీయాం సంపాంసుం తవ చరణ పంకేరుహ భవం విరించి సంచిన్వన్ విరచయతి లోకాన వికలం వహత్యైనం శౌరిః కథమపి సహస్రేణ శిరసాం అర్హ సంక్షుద్ధైనం భజతి బసితో ధూళన విధిం. ఇది శ్లోకం అన్నమాట. ఇక దీని అర్థం అయితే మనము విందాము. తల్లి జగజ్జనని తవ అంటే నీ యొక్క చరణ పంకేరుహ భవం అంటే పాద పద్మమునందు అంటి ఉన్న
పాంసుం అంటే ధూళిని, తనీయాంసం అంటే లేస మాత్రమును, సంచిన్వన్ సంపాదించుచు, విరించిహి అంటే బ్రహ్మ లోకాన్ చతుర్దశ భువనములను, అవికలం అంటే ఏ మాత్రము దెబ్బ తినకుండా, విరచయతి అంటే సృష్టించుచున్నాడు, ఏవం అంటే ఈ లేస మాత్ర ధూళినే, సౌరిహి అంటే విష్ణువు సహస్రేణ శిరసాం ఆదిశేషువుగా తన 1000 తలలతో, కథమపి అతి కష్టముతో, వహతి భరించుచున్నాడు, ఏవం అంటే ఈ లేస మాత్ర ధూళినే, హరహ అంటే హరుడు అంటే శివుడు, సంక్షుధ్య అంటే చక్కగా మెదిపి, బసితోద్ధూళన విధిం అంటే విభూతిని పైపోతగా పూసుకున్నట్లు, భజతి అంటే సేవించుచున్నాడు అని అర్థము. ఇక దీని తాత్పర్యం ఏమిటంటే, తల్లి భగవతి నీ పాద పద్మము అడుగున వంటి ఉన్న లేస మాత్ర ధూళిని సంపాదించి దానితో బ్రహ్మ ఈ చతుర్దశ భువనములను ఎట్టి వైకల్యము లేక సృజించుచు ఉన్నాడు. ఈ లేస మాత్ర ధూళి కణమునే విష్ణుమూర్తి ఆదిశేషువుగా తన 1000 తలలతో అతి కష్టముగా మోయిచూ ఉన్నాడు. ఈ లేస మాత్ర ధూళిని శివుడు చక్కగా మిదిపి తన శరీరమంతటిని విభూతి వలె పూసుకొనుచున్నాడు అని తాత్పర్యంలో చెప్తూ ఉన్నారు. ఇక వివరణము, ఈ శ్లోకం వివరణము గురించి అయితే మనము విందాం. ఈ శ్లోకము త అను అక్షరంతో ప్రారంభించబడింది. సృష్టి స్థితి లయముల గల ఈ ప్రపంచయు అమ్మవారి తనీయాంశ పాంసువు మీదనే ఆధారపడినట్లు చెప్పబడింది. తనీయాంశం అను పదమును తనీయ అంశముగా విడదీసినచో తాకు సంబంధించిన విశిష్ట అంశముగా చెప్పుకొనవలసిన అను అర్థము వచ్చును. తెలుగులో త అక్షరమునకు ఒక విశిష్టత కలదు. త అను అక్షరములో ల లి త అను 3 అక్షరములు కలవు. ఎట్లనగా ల లి త, కాబట్టి తెలుగు వారికి త అనగా లలిత అని అర్థము చెల్లును. కాబట్టి అంతా లలితకు సంబంధించినదే, అనగా లలితాదేవికి లలితపై ఆధారపడినదే ఈ ప్రపంచమంతయు అని ఒక క్రొత్త అర్థమును చెప్పుకొనవచ్చును. ఇది తెలుగు వారికి మాత్రమే పరిమితమైన వివరణ భాగం అన్నమాట. అమ్మవారి అనుగ్రహంపై ఆధారపడిన త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వారికి నిర్దేశింపబడిన విద్యుక్త ధర్మములెట్లు నిర్వర్తించుకొనగలుగుచూ ఉన్నారో ఈ 2వ శ్లోకమందు చెప్పబడిందన్నమాట. సృష్టిపరమైన అర్థము బ్రహ్మ సృష్టి కారకుడు, అనగా చతుర్దశ భువనములను సృష్టించవలసిన బాధ్యత ఉన్నవాడు. నగలు తయారు చేయుటకు కంసాలికి బంగారము వెండి మొదలగు లోహములు, కొండలు చేయుటకు కుమ్మరికి బంకమట్టి గడ్డలు, కుట్టుటకు దర్జీవానికి బట్ట ఏ విధంగా అవసరమో భువనములందలి గ్రహతారకాదులను తయారు చేయుటకు బ్రహ్మకు పెట్టుబడిగా కొంత ముడి సరుకు అవసరమగును. అమ్మవారి పాదపద్మములకు అంటి ఉండు లేస మాత్ర ధూళి కణమును ముడిసరుకుగా తీసుకుని బ్రహ్మ పెద్ద పెద్ద గ్రహ గోళములను తారకాదులను వాటి మధ్య ఏమాత్రము సంకర్షణ వైకల్యము లేకుండా అతి జాగ్రత్తగా సృష్టిస్తూ ఉన్నాడట. ఇది నిజమే. మరి అంగారక బృహస్పతి శుక్ర భూమ్యాది గ్రహ గోళముల మధ్య సంఘర్షణయే కనుక
ఉన్నచో మొత్తము ఈ సూర్య కుటుంబము తునాతునకలై ఉండేటిది. గ్రహములన్నీయు నిరంతర భ్రమణ పరిభ్రమణ గమనములో ఉన్నప్పటికీ పరస్పర సంఘర్షణకు లోను కాకుండా ఉన్నట్లు చేయుట సృష్టికర్త అయిన బ్రహ్మ కౌశలమే కదా. జగజ్జనని పాద పంకేరుహ పరాగ అనుగ్రహమే బ్రహ్మకు ఇంతటి పేరు ప్రతిష్టలను చేకూర్చినది. స్థితపరముగా చెప్పుకోవాలంటే విష్ణు స్థితికారకుడు. జగన్మాత అనుగ్రహంతో బ్రహ్మ సృష్టించిన చతుర్దశ భువనములను జాగ్రత్తగా కాపాడి సాకవలసిన బాధ్యత విష్ణువుది. అందుచేతనే బ్రహ్మ సృష్టించిన గ్రహ గోళములను తన తలపై పెట్టుకుని సంరక్షణ బాధ్యతను వహించుచున్నాడు. ఇది ఒక తలకు మించిన భారమొగుటచే తాను ఆదిశేషువుగా 1000 తలలు కలవాడై మోయిచు ఉన్నాడట. అప్పుడు కూడా ఆ భారమును మోయలేక వెణికినట్లు తలను ప్రక్కలకు తిప్పుకొనుచున్నాడేమోనని అనిపించేటట్లు కష్టపడుతూ ఉన్నాడట. భూమిని ఆదిశేషు మోయిచు ఉన్నప్పుడు ఈ స్థితిని ఊహించవచ్చును. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు నిలువుగా ఉండి తిరగదు. ఒకసారి ఒక ప్రక్కకు మరొకసారి మరొక ప్రక్కకు తిరుగుతూ ఉన్నాడు. అప్పుడే సూర్యుడు ఒకసారి కర్కాట రేఖ మీదకు మరొకసారి మకర రేఖ మీదకు వచ్చుచున్నట్లు అగుపడింది. ఈ విధంగా జరుగుటకు గల కారణమును ఆదిశంకరులు భూమిని మోయు ఆదిశేషు ఆ భారమును భరించలేక తలలను అటు ఇటు తిప్పుకొనుచు తిప్పలు పడుచున్నాడుట. వేదార్థ ప్రతిపాదన లక్షితమైన సమన్వయం ఇది. నిజమునకు భూమి ఆ విధంగా తిరుగుట వల్లనే కదా భూమిపై ఋతుధర్మములు వర్ధిల్లి జీవజాలమును కావలసినవన్నీ సమకూరు పోషించబడుతూ ఉన్నవి. జగన్మాత పాద పద్మ పరాగమే కదా విష్ణుమూర్తికి ఇంతటి పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టినవి. లయపరంగా చెప్పాలంటే హరుడు లయకారుడు. అమ్మవారి అనుగ్రహం వలన బ్రహ్మలోకములను సృష్టించగా విష్ణువు వాటిని భరించి పోషించి సాకాగా హరుడు ప్రళయకాలంలో ఇవి అన్నీ తన యందు లయము చెందినట్లు చేయొచ్చు ఉన్నాడు. హరుడు లయకారకుడు గాని వినాశకారుడు కాదు. లయమనగా లీనమొగుట. నిద్రించుచు ఉన్నప్పుడు మనకు సంబంధించిన విషయములైన ఊరు పేరు డిగ్రీలు భార్య బిడ్డలు పేర్లు మొదలైనవన్నీ మనలోనికి లీనమైపోను. మరలా మెలుకు వచ్చినప్పుడు అవన్నీ ఒక్కొక్కటి గుర్తుకు వచ్చును. కాబట్టి ఆ విషయములన్నీ నిద్రలో వినాశము లేదు. నీటిలో పంచదార ఉప్పు మొదలైన పూర్తిగా కరిగినప్పుడు పైకి లేనట్లు కనబడును. వేడి చేసినప్పుడు మరలా స్ఫటీకరణము చెందినప్పుడు అవన్నీ వేరువేరుగా బయటపడు. కాబట్టి లయమొగుట అనగా నాశనము కాదు. అన్నీ ఒక చోట ఒదిగి తమ అస్తిత్వమును తాత్కాలికంగా కోల్పోయినట్లు ఉండుట. ప్రళయం అనగా చక్కగా ఒదిగి ఉండుట. ఈ ప్రక్రియను అధిపతి హరుడు లేదా శివుడు. ఈ ప్రక్రియకు అధిపతి శివుడు. కావున ఈ హరుడు లయకారుడు గాని వినాశకారుడు కాదు. అందుచేతనే హరుడు ప్రళయకాలమందు అణువులతో నిర్మింపబడిన ఈ చతుర్దశ భువనములను విభూతి పండులోని రేణువుల వలె చక్కగా ఒక చోటుకు పండు వలె చేర్చి ఆ విభూతిని తన శరీరంపై పూత వలె పూసుకొనుచున్నాడని చెప్పుట కూడా వేదార్థ ప్రతిపాదన లక్షితమైన సమన్వి మగును. అందుచేతనే శివుడు యోగమూర్తి. యోగం అనగా కలయిక. తర్వాత శివుని అంతటి అవకాశమును కలుగు చేసినది జగజ్జనని పాద పద్మ పరాగమే కదా. పదార్థమయ ప్రపంచమునకు సంబంధించిన సృష్టి స్థితి లయకారకులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరుల విధులను వారి కీలక లక్షణములను జాగ్రత్తగా పరిశీలించినచో విజ్ఞాన శాస్త్ర సమన్వయము అవగతము అవును. విజ్ఞాన శాస్త్ర పరంగా అంతరిక్షంలో నిక్షిప్తమై ఉన్న అణువులను
పరమాణువులను బయటకు వెలువడినట్లు చేసి వివిధ జీవ వస్తు జాలమును సృష్టించు ప్రక్రియను విశ్లేషణ అంటారు. ఈ విశ్లేషణనే బృహన్నము లేదా విచ్చుకునుట అంటారు. ఈ బృహన్నము శక్తి కలవాడు కాబట్టి సృష్టికర్తను బ్రహ్మ అన్నారు. పదార్థ ప్రపంచంలోని ప్రధాన మూలకణంలో ప్రోటాన్ అంటే ఎటువంటిదో బ్రహ్మ అటువంటి వానిగా సమన్వయపరుచుకుని వచ్చును. ప్రపంచమనందల అణువులను పరమాణువులను తిరిగి ఒకచోట నిక్షిప్తము చేయు ప్రక్రియను సంశ్లేషణ అంటారు. ఈ సంశ్లేషణనే లయత్వము అంటారు. లయత్వ శక్తి కలవాడు కాబట్టి శివుని లయకారకుడు అందరు. పదార్థ ప్రపంచంలోని ప్రధాన మూలకణముల్లో ఎలక్ట్రాన్ ఎటువంటిదో శివుడు అటువంటి వానిగా సమన్వయ పరుచుకొనవలెను. అణువుల పరమాణువులు సృష్టి లయములు మధ్య కాలనందు అవి స్థిరంగా అకార పరమాణువులను కలిగి ఉన్నట్లుగా భాషింపజే ప్రక్రియను స్థితికారత్వము అందరు. స్థితిని కల్పించువాడు కాబట్టి విష్ణువుని స్థితికారుడు అందరు. పదార్థ ప్రపంచంలోని ప్రధాన మూలకణంలో న్యూట్రాన్ ఎటువంటిదో విష్ణు అటువంటి వానిగా సమన్వయపరుచుకొనవలెను. ఈ సృష్టి స్థితి లయాత్మక గుణములను వరుసగా రజోగుణము సత్వగుణము తమోగుణములుగా సమన్వయపరుచుకొనవచ్చును. ఇక ఈ దానికి సారాంశం ఏంటంటే అతి కనిష్ట స్థాయిలో పదార్థమయ ప్రపంచమునకు ప్రధాన మూలకణములైన ప్రోటాన్ న్యూట్రాన్ ఎలక్ట్రాన్లు ఏ విధంగా ఉపకరణములతో అతి గరిష్ట స్థాయిలో బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అదే విధంగా జగత్తును కొలుచు జగన్మాతకు ఉపకరణములుగా ఉండి ఆమె అనుగ్రహ ఆదేశబద్ధులని ఈ శ్లోక తాత్పర్యం అన్నమాట. ఈ విధంగా మనము శ్లోకం గురించి వివరణ విన్నాం కదా. ఇక ఎన్ని రోజులు పాలన చేయాలి, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనము విందాము. 55 రోజులు అయితే మనము అమ్మవారికి జపమైతే చెయ్యాలి. రోజుకి 1000 సార్లు జపమైతే చెయ్యాలన్నమాట. అమ్మవారికి ఈ విధంగా మనము పారాయణ అయితే చేయవలసి ఉంటుంది. నైవేద్యము ఆవు పాలతో చేసిన పరమాన్నం అమ్మవారికి నైవేద్యం అయితే పెట్టాలన్నమాట. ఈ విధంగా మనము రెండో శ్లోకానికి అర్థం విన్నాం కదా, ఫలితం విన్నాం కదా, నైవేద్యం ఏం పెట్టాలో విన్నాము. ఈ విధంగా చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహణ మనపై ఉంటుంది. తర్వాత మూడో శ్లోకం గురించి అయితే మనము విందాము. ఈ శ్లోకంతో కనుక పారణ చేసినట్లయితే ఎటువంటి ఫలితములు ఉంటాయి, అమ్మవారికి ఏ నైవేద్యం పెట్టాలి, ఎన్ని రోజులు పారణ చేయాలి అనేటువంటి విషయాలన్నీ కూడా విందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ కమెంట్లు తెలపండి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.